అంటే వెల్ ఎడ్యుకేటెడ్స్ 2-3 PhD స్కాలర్స్ ఉన్నాయన్న బైరి నరేష్ లాంటి వ్యక్తులు వాళ్ళు కూడా చెప్తున్నారు రామాయణం అనేది కల్పితం. అంటే మీరు ఒకవేళ మీరు అన్నట్లే చదువుకున్న వాళ్ళు అయితే కాదు కదా, వాళ్ళు PhD స్కాలర్స్ వాళ్ళు కూడా రామాయణం లేదు అది కల్పితం అనేది వాళ్ళ బైరి నరేష్. బైరి నరేష్ ఆయన పేరులోనే ఏముంది బైరి అంటే కళ్ళకు బైర్లు గమ్మినాయి అని అర్థం. ఓకే, అర్థమైందా? ఆ కళ్ళకి బైర్లు ఎప్పుడైతే తొలగిపోతాయో ఆటోమేటిక్ గా అతనికి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు అడగడు ఇక. అంటే ఆ దేవుడు అతన్ని ఎందుకు సృష్టించినాడు, ఎందుకు పుట్టించినాడు అని అంటే ఆయన ఇంటి పేరుతో సహా బైరి నరేష్. బైరి అంటే ఆ బైర్లు గమ్మిన నరేష్ అని అర్థం. అంధకారం మనకి ఏం కనపడవు. మన దాంట్లో అంధకాసురుడు అని ఒకడు ఉంటాడు, రాక్షసుడు. వాడొక రాక్షసుడు అంతే. ఈ సమాజానికి పట్టిన రాక్షసుడు ఎవడైనా ఉన్నాడంటే ఆయనకి అంధకారం. అంటే క్రిస్టియన్ తెలియదు, ముస్లిం తెలియదు, హిందువు తెలియదు, ఆయనకి ఏ నాలెడ్జ్ లేదు. ఆయనకి తెలిసింది ఒకటే, వాడు ఏదైతే చూస్తాడో అదే నాలెడ్జ్. అని దేవుడు చూడలేడు. అందుకే ఎందుకంటే బైరి ఆయన కళ్ళంతా బైర్లు కమ్మేసినాయి కాబట్టి బైరి నరేష్. ఓకే.